నశించాలి. భారత రాజ్యాంగం నశించాలి, వర్ధిల్లాలి. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం. అనుస్మృతి, మతోన్మాదం, మనవాదం నశించాలి. నశించాలి, నశించాలి. కులవాదం, మనువాదం, మతోన్మాదం నశించాలి. నశించాలి, నశించాలి. కులోన్మాద, మతోన్మాదవాదులారా ఖబర్దార్, ఖబర్దార్. ఉన్మాదులారా, మతోన్మాద, మనువాదులారా ఖబర్దార్. ఖబర్దార్, ఖబర్దార్. సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్, సేవ్, సేవ్ కాన్స్టిట్యూషన్. సేవ్, సేవ్. ఈరోజు దేశవ్యాప్తంగా మనోధర్మశాస్త్రాన్ని తగలబెట్టాలని మొత్తం సామాజిక సంఘాలు, అభ్యుదయవాదులు ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఎందుకంటే 100 సంవత్సరాల క్రితం 1927 డిసెంబర్ 25 నాడు డాక్టర్ అంబేద్కర్ మనుధర్మ శాస్త్రాన్ని వివరించి ఈ మనుస్మృతిని తగలబెట్టడం జరిగింది. అప్పటి నుండి ఈ కార్యక్రమం కొనసాగుతుంది. భారతదేశంలో ఒక దుర్మార్గమైన కుల వ్యవస్థ ఉంది. అది తరతరాలుగా కొనసాగుతుంది. ఇతర దేశాల్లో కానీ మిగతా సమాజాలలో మనుషులందరూ సమానం, ఎవరు ఎక్కువ తక్కువ కాదు పుట్టుకతోనే అనే విధమైన నాగరికత సంస్కృతి ఉంది. కానీ మన భారతదేశం లోపలనే కుక్కలను పెంచుకుంటారు, పందులను తింటారు, లేదా ఇతర పిల్లులను దాస్తారు. కానీ తోటి మనిషిని అంటుకొని ఒక దుర్మార్గమైన వ్యవస్థ ఈ కుల వ్యవస్థ. ఈ కుల వ్యవస్థకి పునాది ఈ మనుధర్మ శాస్త్రం. ఈ మనుధర్మ శాస్త్రం ఒకనాడు ఉండే, ఇప్పుడు లేదు అని చాలా మంది అంటుంటారు. కానీ మనుధర్మ శాస్త్రం యొక్క విధానాలే ఇప్పుడు కొనసాగుతున్నాయి. ఇవాళ మనుషులందరూ సమానం కాదు అనేది మనుధర్మ శాస్త్రంలో రాసి ఉన్నది. మనుధర్మ శాస్త్రం అంటే ప్రస్తుతం మన రాజ్యాంగానికి ఒక 12 అధ్యాయాలు, 444 ఆర్టికల్స్ ఉన్నట్టుగానే మనుధర్మ శాస్త్రానికి కూడా, మనుస్మృతికి కూడా 26 స్మృతులని, 2,500 శ్లోకాలని రాయబడి ఉన్నాయి. వాటి ప్రకారమే ఇప్పటికి నడవటం జరుగుతుంది. భారత రాజ్యాంగం ఎగ్జిస్టెన్స్లోకి వచ్చిన తర్వాత కూడా భారత రాజ్యాంగాన్ని మళ్ళీ తీసేసి మనుధర్మ శాస్త్రాన్ని మళ్ళీ తీసుకురావాలని బీజేపీ పాలకులు మోడీ, అమిత్ షా తదితరులందరూ ప్రయత్నం చేస్తున్నారు. మనం అనుకుంటాం ఇప్పటి రాజ్యాంగం ఎప్పుడు ఉండే, ప్రస్తుతం ఉన్న భారత రాజ్యాంగం ఎప్పుడు ఉండే, ఇప్పుడు ఎట్లయితే మనుషులందరూ సమానం అని చెప్తుందో ఈ రాజ్యాంగం అదే విధంగా ప్రతి జనరేషన్లో ఉండే అని అనుకుంటాం. కానీ అది కాదు. భారత రాజ్యాంగాన్ని మనం జాగ్రత్తగా చూస్తే 1950లో వచ్చింది ఇప్పుడు ప్రస్తుత రాజ్యాంగం. దానికంటే ముందు 1773 తర్వాత భారతదేశం లోపల అప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించేవారు. ఇండో బ్రిటిష్ రాజ్యాంగం అనేది ఉండేది. అంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఈ మనుధర్మ శాస్త్రం లోపల కొన్ని సవరణలు చేసి సంస్కరించి మనుషులందరూ సమానమే, అందరు చదువుకోవచ్చు, అందరూ ఉద్యోగం చేయొచ్చు అని ఇట్లాంటి కొన్ని చట్టాలను తీసుకొచ్చి సతీ సహగమనాన్ని రద్దు చేయటము, బాల్య వివాహాలను రద్దు చేయటం, ఇలాంటి కొన్ని సంస్కరణలు చేస్తే వాటిని కూడా పడనివ్వలేదు ఈ మనువాదులు. 1773 కంటే ముందు కూడా ఉన్నదంతా మనుధర్మ శాస్త్రమే, మనుస్మృతే. దాని ప్రకారమే రాజ్యాలను పరిపాలించేది, ప్రజల్ని పరిపాలించేది. ఆ మనుధర్మ శాస్త్రానికి భిన్నంగా ఎవరన్నా ఉంటే ఇప్పుడు ఎట్నయితే మనం రాజ్యాంగంలో ఉన్న చట్టాల ప్రకారం శిక్షిస్తామో అప్పుడు మనుధర్మ శాస్త్రానికి, మనుస్మృతులకు వ్యతిరేకంగా ఎవరున్నా కూడా అట్నే శిక్షించేవాళ్ళు. అంటే మనకి స్థూలంగా చూస్తే 3 రాజ్యాంగాలు ఉన్నాయని మనం భావించవచ్చు. ఒకటి మనుస్మృతి, రాజ్యాంగం. రెండోది ఇండో బ్రిటిష్ రాజ్యాంగం, ప్రస్తుతం ఉన్నది ఇప్పుడు ప్రస్తుత రాజ్యాంగం. ఈ 3 రాజ్యాంగాలను మనం చూసినప్పుడు అన్నిటికంటే దుర్మార్గమైంది, 1000 సంవత్సరాలుగా ఈ భారతీయ సమాజాన్ని నాశనం చేసింది ఈ మనుస్మృతి. మీ అందరికీ తెలుసు, కొంతమందికైనా ఇక్కడ చదివి ఉంటారు మనుధర్మ శాస్త్రాన్ని. ఆ స్మృతులు, శ్లోకాలు చూస్తే ఆశ్చర్యపోతాం మనం. ఇప్పటికీ మనం గుళ్ళకి రానియటం లేదంటే దానికి ఆ మనుధర్మ శాస్త్రానికి సంబంధం ఉంది. ఎవరైనా కులాంతర వివాహాలు చేసుకుంటే చంపాలనేది మనుధర్మ శాస్త్రంలో ఉంది. ఆడవాళ్ళని తక్కువగా చూడాలని మనుధర్మ శాస్త్రంలో ఉంది. మనుషులందరూ సమానం కాదు, ఎక్కువ తక్కువలు ఉండాలనేది మనుధర్మ శాస్త్రంలో ఉంది. ఈ విషయాలన్నీ మనం ఆశ్చర్యపోతాం. 1వ స్మృతి 31వ శ్లోకం ఏం చెప్పుద్దంటే, దేవుడి ముఖం నుండి బ్రాహ్మణుడు పుట్టిండు, దేవుడి భుజాల నుండి క్షత్రియులు పుట్టిండ్రు, దేవుడి నాభి నుండి వైశ్యులు పుట్టిండ్రు, దేవుడి పాదాల నుండి శూద్రులు పుట్టిండ్రు. కాబట్టి దేవుడే తక్కువగా సృష్టించిండు, మనందరం అట్నే బతకాల్సిన వాళ్ళమే, దాన్ని ప్రశ్నించకూడదు అని చెప్పిండ్రు. అందుకోసమే మన ఊర్లలో ఏమన్నా అడుగుతుంటే, అవునే దేవుడు ఎట్నే చెప్పిండు, మనం ఎట్నే బతకాలే అని మన అంటారు. చూడండి, అది వాళ్ళే ధర్మం పాటించినట్టు, మనం ప్రశ్నించే వాళ్ళందరం ధర్మాన్ని వ్యతిరేకించినట్టుగా మన మీద నిందలేస్తుంటారు.
అంటే ఈ విధంగా మనం చెప్పాలంటే రెండో స్మృతి 16వ శ్లోకం అని ఉంటుంది. శూద్రులు ఎవరు చదవకూడదు అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరు చదవకూడదు. తర్వాత 8వ స్మృతి 478వ శ్లోకం ఉంటుంది. శూద్రులకు ఎవరికి సంపద ఉండటానికి వీల్లేదు అంటే ఈ విధంగా దుర్మార్గంగా మనుధర్మ స్మృతిలో ఉంది. ఆ సూత్రాలే ఇంకా ఆ ఆచారాలు సాంప్రదాయాలు ఇంకా సమాజంలో ఉన్నాయి. వీటిని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదో ఒకనాడు ఉండే మనుధర్మ శాస్త్రం ఇప్పుడు ఎక్కడ ఉందని కొంతమంది అంటారు. కానీ ఇప్పుడున్నది రాజ్యాంగం ఉన్నా కూడా మనందరి మనసుల లోపల మనం ఇప్పుడు ఒకటే ఎందుకు పేదోళ్ళు అయిన అనగానే ఏం చెప్తాం మనం నొసట రాసి ఉండాలండి, దేవుడు అట్లా సృష్టించిండండి, అదృష్టం అండి, ఇవన్నీ ఎవరు చెప్తారు? మనధర్మ స్మృతులు ఉన్నాయి ఇవన్నీ. కాబట్టి ఈ మనధర్మ స్మృతిని ఈ మనధర్మ శాస్త్రాన్ని అవి ఎప్పటికీ ప్రమాదమే. దాన్ని సర్వనాశనం చేసేదాకా ఆ నాగరికతని, ఆ సంస్కృతిని, ఆ ఆచారాలని, ఆ సాంప్రదాయాలని సర్వనాశనం చేసేదాకా మనం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. మరీ ప్రత్యేకించి ఈ బీజేపీ అధికారానికి వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మళ్ళీ మనధర్మ శాస్త్రాన్ని దాన్ని నిజరూపాన్ని అంతా తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసమే ఇప్పుడు అసలు ప్రజల సమస్యలు పట్టించుకోవటం లేదు. పేదరికం ఉన్నది, నిరుద్యోగం ఉన్నది, అనారోగ్యాలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. హాస్పిటల్ కట్టడం కోసం ప్రయత్నం చేయటం లేదు, స్కూళ్ళు కట్టడం కోసం ప్రయత్నం చేయటం లేదు. దేవాలయాలు కడతారట, రోజు ఒక పూజలు, రోజు నవరాత్రులు అంటారు, దసరా ఉత్సవాలు అంటారు, వినాయక చవితులు అంటారు. దీని చుట్టే మనుషుల యొక్క మైండ్ అంతా తిప్పుతున్నారు. ఈ పరిస్థితి లోపల మనందరం చైతన్యం కావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ చైతన్యం చేసే శక్తిని మనధర్మ శాస్త్రాన్ని తగలపెట్టడం ద్వారా ప్రజల్లో కల్పించాలనే ఉద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని 100 సంవత్సరాలు అవుతుంది. ఈ 100 సంవత్సరాల లోపల అనేక పరిణామాలు చూసినా కూడా ఇప్పటికీ ఇంత చదువు పెరిగినాక, ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత చంద్రమండలం మీదకి మనం పోతున్నాం, అంగారగ్రహం మీదకి పోవాలని ప్రయత్నం చేస్తున్నాం. ఈ దశలో కూడా ఇంకా దుర్మార్గపు వ్యవస్థ ఉంది, దుర్మార్గ రాజ్యాంగం యొక్క ప్రభావం ఉంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా నిరంతరం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది.